జయహో పత్రిజీ, తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం భజగోవిందంలోని ఒక శ్లోకంలోని అర్థాన్ని తెలుసుకుందాము. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనం అంతా కామ సంబంధమైన విషయాసక్తితో గడిచిపోతుంది. వార్ధక్యం అనేది చింతలతో గడిచిపోతుంది. మరి పరమాత్మను తెలుసుకునే విషయాన్ని ఎవరు కూడా గమనించడం లేదు, పక్కన పెట్టేస్తున్నారు కదా అని భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మానవుని జీవితాన్ని 3 దశలుగా విభజిస్తారు. 1 బాల్యము, 2 యవ్వనము, 3 వార్ధక్యం. అయితే బాల్య యవ్వన కాలం అంతా కూడా మనము ముచ్చట్లతో గడిపేస్తున్నాము. మరి ఈ ముచ్చట్లతో గడిపేస్తే వార్ధక్యంలో వచ్చేది మనము పొందేది ఇక్కట్లు. మరి ఈ ముచ్చట్లతో పాటు ప్రజ్ఞను పెంచుకుంటే మనము చరమ దశలో అంటే చివరి దశలో మనకు ఈ ఇక్కట్లు అనేవి ఉండవు. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం అని అంటారు. మరి ఎప్పుడైతే శుభస్య శీఘ్రం అనుకొని బాల్యంలో యవ్వనంలో ఉండగానే మనము ఈ ముచ్చట్లతో పాటు ప్రజ్ఞను కూడా సంపాదించుకుంటే మనకు ఈ చివరి దశలో అలాగే మృత్యువు మరణం ఆసన్నమయ్యక ముందే కనుక మనము ఈ ప్రజ్ఞను కలిగి ఉంటే మనకు ఈ ఇక్కట్లు అనేవి ఉండవు. అంటే మనము ఈ ప్రజ్ఞను కలిగి ఉంటే కనుక మనము చక్కని జీవితాన్ని గడుపుతాము. ఎటువంటి ఇక్కట్లు ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతాము అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మన గురువు గారు ఆదిశంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పిన విషయాన్ని మనకు తెలియజేయడం అయింది. కాబట్టి మనము బాల్యంలో ఉండగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరమాత్మ గురించి తెలుసుకోవాలి. మరి మనకు పరమాత్మ గురించి ఆత్మ గురించి తెలియాలి అంటే చేయవలసిందల్లా శ్వాస మీద ధ్యాస అనే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధనని చేయాలి. అలాగే స్వాధ్యాయం చేయాలి. అలాగే సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడే మనకు ఈ విషయాలన్నీ బోధపడతాయి. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానము. ధన్యవాదములు.